హాయ్ అండి. మనం కరెక్ట్‌గా టైం సెట్ చేసుకుంటే అవ్వని పనంటూ ఏది ఉండదు. పొద్దున్నే ఇద్దరు పిల్లలకి కూడా స్నానాలు పోసేసాను. ఇంకా ఇద్దరు కూడా టిఫిన్ అయితే చేసేసారు. ఇంకా పెద్ద పాప వచ్చేసి డ్రాయింగ్ క్లాస్‌కైతే వెళ్ళింది. చిన్న పాప వచ్చేసి ఆడుకుంటుంది. మా ఇంట్లో ఏ పనైనా సరే ఖచ్చితంగా అందరికీ స్నానాలు అయిన తర్వాతే ఇంకా మొదలవుతాయన్నమాట. నేనైతే వంట చేసేస్తున్నాను. అన్నం వండేసాను. అలానే పప్పుచారు తాలింపు పెట్టేసాను. ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేయాలి. చిన్న పాప ఫుడ్ కూడా చేసేసాను. నా పనంతా చక్కగా 11 లోపే అయిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా వీడియోస్‌కైతే వాయిస్ ఇచ్చుకోవడానికి వెళ్తాను. నిజంగా ఆడపిల్లలున్న ఇల్లు ఎంత అదృష్టమో ఇంకా మాటల్లో అయితే చెప్పలేను. నేను వాయిస్ ఇవ్వడానికి వెళ్తే నా పెద్ద కూతురు నా చిన్న కూతురుని చూసుకుంటూ ఉంటుంది. మీలో ఎంతమందికి పనసపండు పిక్కలతో కూర వండుతారనే విషయం తెలుసో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. నాకైతే ముందు అస్సలు తెలియదు అనమాట. నా పెళ్ళై ఈ వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాతే తెలిసింది పనసపండు పిక్కలతో కూర కూడా వండుతారని చెప్పేసి. కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఈ పనసపండు పిక్కల్ని తెచ్చినప్పుడల్లా ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. డైరెక్ట్ గా పనసపండులోంచి తీసేసిన పిక్కల్ని అమ్ముతారా, లేదంటే ఎవరైనా తినంగా తీసేసిన పిక్కల్ని అమ్ముతారా అనేది చిన్న డౌట్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.